హలో గాయ్స్, ఈరోజు అయితే మా హోమ్ టౌన్కి వచ్చేసాను అనమాట. హోమ్ టౌన్కి వచ్చిన తర్వాత చిన్నగా లైట్గా వర్షం అయితే పడుతుంది. ఇది ఎక్కడో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, విజయనగరం ఎక్కడో అనుకుంటున్నారేమో. అది విజయనగరం ఏది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయితే అస్సలే కాదు. మన ఆంధ్రాలో ఉండి పల్నాడు జిల్లా అనమాట. పల్నాడు జిల్లా మీకు తెలిసే ఉంటుంది. మన ఎలక్షన్స్ అప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది మన పల్నాడు జిల్లా. అది ఎలానో మీకు కూడా తెలుసు, మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే అయితే పంట పొలాల్లో దుక్కి దున్ని దమ్ము కొట్టి నాట్లు అయితే వేస్తున్నారు అనమాట. ఆ వేసే క్రమంలో ఈ వర్షాలకి, ఆ పైన పోయే కొండల దగ్గర మేఘాలకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది లొకేషను. మా ఊరు ఏంటంటే అసలు అర్థం కాదు. ఈస్ట్ వెస్ట్ వైజాగ్ విజయనగరం ఎలా అయితే ఉంటుందో సేమ్ మాకు నెగరికల్లు అనే ఊరు నుంచి స్టార్ట్ అయ్యి మా ఊరు దగ్గర దాకా అది సేమ్ అలానే ఉంటుంది. ఈ నెగరికల్ ఎక్కడ ఉంటుందంటే మన హైదరాబాద్ టు చెన్నై వెళ్ళే దారి మధ్యలో అయితే ఉంటుంది. అక్కడ నెగరికల్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే రూట్ అని ఉంటుంది. ఆ రూట్లో నెగరికల్ నుంచి స్టార్ట్ చేసి అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటాను అని ఉంటుంది చూసారా. సేమ్ యాసిస్ బుక్లో చదువుకున్నట్టే మా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెట్లకి ఇటువైపు అటువైపు చింత చెట్లు అయితే సూపర్ ఉంటాయి. ఆ చెట్లు ఎప్పుడైతే వర్షాకాలం అయితే వస్తుందో ఆ టైంలో ఫొటోస్కి అయినా, ఫోటోగ్రఫీకి అయినా, వెడ్డింగ్ ఫోటోకి అయినా సూపర్. ఆ ఫొటోస్ తీసుకున్నాడానికి కూడా స్టిల్స్ ఏమో కానీ వెనకున్న క్లైమేట్, ఆ నేచరు మొత్తం న్యాచురల్గా అయితే వచ్చేస్తుంది. అలా మాకైతే నాగార్జున సాగర్ కుడి కాలువ అయితే మాకు వస్తుంది అనమాట. ఆ కుడి కాలంలో వాటర్ అయితే ఇప్పుడు బాగా నాగార్జున సాగర్ గేట్స్ అయితే వదిలాడు. ఫుల్గా అయితే వాటర్ వస్తున్నాయి. ఈ వాటర్లో మాకు నగరికల్లో ఒక పెద్ద చెరువు అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి నర్సరావుపేట మనం ఏదైతే ఉందో నర్సరావుపేటకి పైప్ లైన్స్ ద్వారా వాటర్ అయితే వెళ్తాయి. సమ్మర్లో కూడా ఫుల్గా అయితే నిండి ఉంటుంది ఈ చెరువు. ఒక 100 acres పైనే ఉంటుంది అనమాట ఈ చెరువు వచ్చేసి. ఎందుకంటే నర్సరావుపేటకి రిజిస్టర్ వాటర్ అనేది లేదు, అక్కడ చెరువులు అయితే లేవు. అందుకోసమని ఇక్కడి నుంచి అక్కడికి పైప్ లైన్స్ అయితే వేశారు. ఏదైతే వస్తుందో రైట్ కెనాల్ వాటర్లో నుంచి ఆ పైప్ ఉంది కదా, ఆ పైప్ నుంచి పైకి వస్తాయి వాటర్. ఇది నాగార్జున సాగర్ రైట్ కెనాల్. ఈ కెనాల్ చూసేస్తారు కదా, విడ్త్ వచ్చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క విడ్త్ ఉంటుంది. కొన్ని చోట తక్కువ ఉంటుంది. ఈటీఎల్ అంటారు. ఈటీఎల్ అంటే చిన్న చిన్న బ్రిడ్జెస్ లాగా ఉంటాయి అన్నమాట, కంజెస్టింగ్గా. అవి కొన్ని పంట పొలాల కోసమని కొన్ని టర్బైన్స్ అయితే ఉంటాయి. ఆ చిన్న టర్బైన్స్ ద్వారా వాటర్ అయితే బయటికి ఫ్లో అయితే వెళ్తాయి అనమాట. మన నాగార్జున సాగర్ కాలువకి మొత్తంకి మన ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాచా జవహర్లాల్ నెహ్రూ గారు అయితే శంకుస్థాపన చేశారు. దీన్ని బాగా కట్టారనమాట. అప్పట్లోనే చాలా బాగా కట్టారు. ఇప్పటికీ 1975-65 ఆ టైంలో ఈ బ్రిడ్జెస్ అయితే కట్టారు. ఏవైతే ఈ కెనాల్ అయితే వాటర్ ఫ్లో అవుతుందో వాటి మధ్యలో బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, అవి మా తాతల నాటి కాలంలో కట్టినవి. ఇవన్నీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే సిమెంట్ స్లర్రీ వాటితో ఎలా కట్టారో తెలియదు, కానీ ఇప్పటికీ అవి రాక్ సాలిడ్గా ఉన్నాయి, పడిపోకుండా. కానీ ఈ కెనాల్ అయితే ఏదైతే ఫ్లో అవుతుందో ఈ కెనాల్ చుట్టుపక్కల అటువైపు ఇటువైపు గట్టున చెట్లు, వాటర్ తడిచి అవి పచ్చగా అయితే తెలియదు, కానీ వర్షానికి చెట్లు కూడా బాగా. ఈ వర్షం పడే టైంలో మనకైతే ఈ చుట్టుపక్కల మనకి జానపళ్ళని, కల్లికాయలని ఆ చెట్లు అయితే బాగా దొరుకుతాయి. ఆ దొరికే చెట్ల నుంచి వచ్చే కొంచెం న్యాచురల్గా ఉంటాయి. వర్షం పడేదంటే కింద రాలిపోయి వేస్ట్గా పడిపోతుంటే మనం ఈ లోపల అంటే తీసుకొచ్చుకోవచ్చు. అయితే ఈ బ్రిడ్జ్ అయితే చూసారా, చాలా ఓల్డ్ బ్రిడ్జ్. ఇది 1965-62 ఆ టైంలో కట్టారంట. ఇది చాలా అయితే ఓల్డ్ బ్రిడ్జ్. మా తాతల నాటోళ్ళు అప్పుడు వాళ్ళు ఏదో కష్టపడి కట్టారు, కానీ ఇప్పుడు ఇలా కట్టాలంటే మన వాళ్ళు కాదు కట్టనివ్వని ఇన్ని రోజులు అయితే ఉండవు న్యాచురల్గా అయితే. ఇంకా చాలా చోట్ల చూస్తున్నాం మనం. ఈ బ్రిడ్జ్ అయితే ఈ బ్రిడ్జ్ లోపల చిన్న చిలుకలు, రామచిలుకలు, కన్ని పక్షి గూళ్ళు అయితే పెట్టుకొని అక్కడే నివసిస్తూ ఆ సౌండ్లు అయితే భలే చేస్తున్నాయి చుట్టుపక్కల. బాగుంది అంత గ్రీనరీగా. అసలు ఏదైనా హోమ్తోనే సిటీలో ట్రాఫిక్ అని అక్కడ ఉండలేక చాలి జీతంతో సరిగ్గా వండుకొని తినలేక ఉండాలంటే కష్టంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి 10,000కైనా కొంత ఇంటికాడ ఉండి రోజు వెళ్ళి రావడం హాయి వేరు, ఆ ఫీల్ వేరు. సీజన్ మారుతుంటే మన ఊరు చుట్టుపక్కల ఉండే చెట్లు, పొలాలు
పంటలు ఫీల్ వేరుంటుంది. అక్కడ అంత ఫీల్ ఉండదు. ఇంత ఒకటే. ఇంకా పొద్దున్న లేచామో, ఫ్రెష్ అయ్యామో, వెళ్ళామో, సాయంత్రం వచ్చామో, పడుకున్నామో, తిన్నామో పడుకున్నామో, అయిపోయింది అంతే. ఇక్కడ ఉన్నంత ఫీల్ అక్కడ ఉండదు. అందుకే పల్లెలకు పిల్లలు పట్టణాలు అంటారు. చూద్దాం మన జీవితం ఇంకా ఎక్కడికి ఎలా సాగిద్దో తెలియదు. ఎన్నాళ్ళున్నా ఇంతే. ఇంకా మా వాడైతే వాటర్ తాగి ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు మొహం కడుక్కొని అయితే వస్తున్నాడు. ఆటు పక్క మా వాళ్ళు గేదెలు కడుతున్నాడు ఎవడో. పాపం ఈ నీరు కిందకి వెళ్ళిద్ది డ్రింకింగ్కి. కాకపోతే ట్యాంక్కి వెళ్ళి ఫిల్టర్ అయ్యి మన ఇళ్ళ ట్యాప్స్ ద్వారా ఇంట్లోకి అయితే వస్తాయి. కానీ అంతైనా క్లైమేట్ బాగుంటుంది. చుట్టూ పచ్చదనం ఉన్నాయి. అది అంతా బాగుంటుంది అన్నమాట. ఇది ఆ పక్కన వచ్చేసి కాలువలో ఈత కొడుతూ ఉన్నాం మేమే సరదాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like, share and subscribe. Don't forget to subscribe our channel.